సంఖ్యాకాండము 17వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు చదివి సహాయం చేయండి. మొదటి వచనం చదవండి. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారి యొద్ద ఒక పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాయము. లేవి కర్ర మీద అహరోని పేరు వ్రాయవలెను. ఏలయనగా పితరుల కుటుంబములకు ప్రధానునికి ఒక కర్రయే ఉండవలెను. నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్ష గుడారంలోని శాసనములు ఎదుట వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకొందునో వారి కర్ర చిగురిస్తుంది. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సణుగుచుండు సణుగులను నాకు వినబడకుండా మాన్పివేయుదును. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. మోషే వారి కర్రలను ప్రత్యక్ష గుడారపు మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోకి వెళ్లి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండే. అహరోను కర్ర చిగురించింది. అది చిగురించి పువ్వులు పూసి బాదమ పండ్లు గలదాయను. యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలను ఇశ్రాయేలీయులందరి ఎదుటకు తేగా గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. అహరోను కర్ర ఏమైంది? గట్టిగా చెప్పాలి. చిగిర్చింది. తర్వాత పువ్వులు కాసింది. తర్వాత ఏమైంది? హల్లెలూయా. చిగురించింది. తర్వాత చెప్పండి, చెప్పాలమ్మా. హల్లెలూయా. కృప కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఈ అహరోను కర్ర దేని మీద ఆధారపడిందమ్మా? వాటర్ ఫెసిలిటీ ఉందా దానికి? పోనీ ల్యాండ్ సహాయం ఉందా? భూమి సహాయం ఉందా? నో. నేను చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు వాటర్ సహాయం లేదు, భూమి సహాయం లేదు, ల్యాండ్లో నాటబడలేదు, భూమి సహాయం లేదు, ఎయిర్ గాలి సహాయం లేదు, ఎరువు సహాయం లేదు, వాటర్ సహాయం లేదు. ఎలా చిగురించింది? చిగురించడానికి గల కారణం ఏంటి? ఆలోచించారు ఎప్పుడైనా? ఒక్కసారి ఆలోచించారా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో. అహరోను కర్ర ఒక ఎరువు సహాయం లేదు, ఒక వాటర్ సహాయం లేదు, ఒక ల్యాండ్ సహాయం అంటే నేల సహాయం, భూమి సహాయం లేదు. ఏది లేకపోయినా ఎలా చిగురించింది? అదే దేవుని శక్తి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ వేదనతో నువ్వు వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ కన్నీళ్లతో వచ్చావో, ఈరోజు నా జీవితానికి నాకు సపోర్ట్ చేసేవారు ఎవరు లేరు, మా కుటుంబంలో ఉద్యోగులు ఎవరు లేరు, నాకు డబ్బు సపోర్ట్ చేసేవారు లేరు, నాకు అన్నదమ్ములు లేరు, నాకు రక్త సంబంధికులు లేరు, నా కొరకు అండగా నిలబడేవారు లేరు,
అనే వేదనతో దుఃఖముతో బాధపడుతున్నావేమో. సంథింగ్ నీ గుండెలో ఒక వేదన, సంథింగ్ నీ గుండెలో ఒక ఆందోళనతో వచ్చావు నువ్వు, దిగులుతో వచ్చావు నువ్వు. ఇంకెంతకాలం ఈ శాపం, ఇంకెంతకాలం ఈ ఒంటరి జీవితం, ఇంకెంతకాలం ఈ నిరుద్యోగం, ఇంకెంతకాలం పిల్లలు లేకపోవడం, ఇంకెంతకాలం ప్రభూ అని ఏడుస్తున్నావా, బాధపడుతున్నావా, దిగులు పడుతున్నావా, వేదన పడుతున్నావా? ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. డాక్టర్స్ అన్నారేమో నీకు పిల్లలు పుట్టరు అని, వాళ్ళు వీళ్ళు చెప్పారేమో నీకు ఇక ఉద్యోగం రాదు అని, వాళ్ళు వీళ్ళు చెప్పారేమో ఇక నీ అప్పులు తీరవనే, వాళ్ళు వీళ్ళు చెప్పారేమో ఇక నీ భర్త మారడు అని. ఈరోజు కన్నీరు కారుస్తూ, గుండెంత బరువుతో, చాలా శ్రమలు మోసుకొని ఈ ప్రాంగణంలోకి వచ్చిన చెల్లి, ఈ ప్రాంగణంలోకి వచ్చిన ప్రియతముడా, ఏ ఆధారము లేకుండా, ఒక వాటర్ సపోర్ట్ లేదు, ఒక ఎరువు సపోర్ట్ లేదు, ఒక భూమి సపోర్ట్ లేదు, ఏ సపోర్ట్ లేకుండా ఆరోను కర్ర చిగురించింది, పువ్వులు కాసింది, ఫలాలు కాసింది. ఈరోజు ఆరోను కర్ర చరిత్రను మార్చిన దేవుడు మీ చరిత్రలను మార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా హల్లెలూయా. ఈరోజు నా జీవితంలో సంతృప్తి లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు, విడుదల లేదు అని బాధపడుతున్నావేమో, వేదన పడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో. I prophesy in the name of Jesus. ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో నా దేవుడు చిగురించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. మీ జీవితాలను దేవుడు చిగురించబోతున్నాడు, చిగురించబోతున్నాడు. నువ్వు అనుకోవచ్చు నాకు సపోర్ట్ చేసేవారు ఎవరు లేరని, ఆమేనని, నాకు అండగా నిలబడేవారు ఎవరు లేరని. నువ్వు పాస్టర్వి కావచ్చు, నువ్వు ఎవరివైనా కావచ్చు అన్న, మా నాన్నగారు బిషప్ కాదు, మా నాన్నగారు పోప్ కాదు, మా నాన్నగారు సేవకుడు కాదు, నాకు అండగా నిలబడేవారు ఎవరు లేరు. ఎలా సేవ చేయాలి నేను, ఎలా సేవ చేయాలి, ఎలా పరిచర్య చేయాలి నేను అని ఆగిపోతున్నావేమో, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావేమో. హల్లెలూయా. శూన్యములో భూమిని వేలాడదీశాడు నా దేవుడు, తెలుసా మీకు? శూన్యములో భూమిని వేలాడదీశాడు దేవుడు. ఆయ్ భూమే, నువ్వు పోయి అక్కడ వేలాడు, అక్కడ ఉండు, అంతే. ఆయ్ సూర్యుడా, నువ్వు పోయి అక్కడుండు, పోయి అక్కడ ఉంది. సూర్యుడే దేవుని మాట వింటున్నాడు, భూమి దేవుని మాట వింటున్నాడు. నీ జీవితంలో గనక నువ్వు దేవుని మాట వింటే నీ జీవితంలో గొప్ప అద్భుతాలు నువ్వు పొందుకోగలుగుతావు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, కొట్టాలా, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నాకెవరు లేరన్నా, నాకు అండగా నిలబడేవారు ఎవరు లేరు, నాకు పెట్టుబడి పెట్టేవారు ఎవరు లేరు, నాకు బిజినెస్ చేద్దామనుకుంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు లేరు, కోచింగ్ తీసుకుందామంటే నాకు డబ్బులు పెట్టేవారు లేరు, నా వెనకాల భుజము తట్టి నన్ను ముందుకు నెట్టేవారు ఎవరు లేరన్నా అని ఏడుస్తూ ఏడుస్తూ దిగులు పడుతూ ఇక్కడికి వచ్చావేమో, అప్పులతో వచ్చావేమో, నిరుద్యోగంతో వచ్చావేమో, కష్టాలతో వచ్చావేమో,
కన్నీళ్లతో వచ్చావేమో, ఈరోజు దేవుని ప్రతినిధిగా నేను పలుకుతున్నాను. నీవు పొందిన నిందలకు నా దేవుడు పూదండలనివ్వబోతున్నాడు. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. చెప్పండి యేసేపు, అయ్యా మీరు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. చెప్పండి గట్టిగా, మీరు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు కాదు ప్రభువా. హల్లెలూయా. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం మొదటి నుంచి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. దిలీప్ చదువునాను మైక్. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో నన్ను లోయలోకి నన్ను తీసుకెళ్ళాడు. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకల నెముకలు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరమాత్ర పుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. అందుకాయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఎవరు బతుకున్నట్లు చెప్పాలమ్మా? ఎండిపోయిన ఎముకలు బ్రతుకున్నట్లు. ఆమేనండి, ఆమేనండి. హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలు బ్రతుకున్నట్లు చదువు. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములిచ్చి మీ మీద మాంసమును పొదిగి చర్మము మీ మీద కప్పెదను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. ఎండిపోయిన ఎముకలారా. ఆమేన్. ఎండిపోయిన ఎముకలు జీవాన్ని దేవుడిచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, హల్లెలూయా హల్లెలూయా. దేవునిలో ఉన్న పవర్ అదే, దేవునిలో ఉన్న శక్తి అదే, దేవునిలో ఉన్న పవర్ అదే. ఆమేనండి. ఈరోజు ఎండిపోయిన ఎముకల వలె ఈ హరిహర కళాభవన్కి వచ్చారేమో. ఎలా ఎండిపోయారు? ఆర్థికంగా ఎండిపోయారేమో, అనారోగ్యంగా ఎండిపోయారేమో, ఆర్థికంగా అనారోగ్యంగా ఈరోజు మీరు ఎండిపోయారేమో, వ్యాపార పరంగా ఎండిపోయారేమో, పరిచర్య పరంగా ఎండిపోయారేమో. ఈరోజు దేవుని ఆత్మతో నింపబడి చెబుతున్నాను, మీరు చిగురించబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఒక బలమైన అభిషేకము మీ మీద కుమ్మరించబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఎండిపోయిన ఎముకలకు జీవం ఇచ్చిన దేవుడు ఈరోజు మీరు చిగురించబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. చిగురించబోతున్నారు. ఉద్యోగ పరంగా చిగురించబోతున్నారు. హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొట్టాలా.
చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. ఈరోజు నువ్వు చిగురించాలా. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. చిగురించాలా. సమాధిలో సమాధిలో మృతి తుల్యమైపోయిన, స్తోత్రం స్తోత్రం మృత స్తోత్రం. తుల్యమైపోయిన, మృత తుల్యమైపోయిన ఓ జీసస్. ఈ ఎండిపోయిన ఎముకలకు జీవం ఇచ్చిన దేవుడు ఆమేన్. నీకు జీవాన్ని ఇవ్వబోతున్నాడు, జీవం ఇవ్వబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. బలమైన అభిషేకము పొందుకో. ఓ జీసస్ జీసస్ జీసస్. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక, ఆమేన్. కృప కలుగును గాక, ఆమేన్. కృప కలుగును గాక, ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్. చిగురించాలా. ఎండిపోయిన ఎముకలకు జీవాన్నిచ్చిన దేవుడు. ఇన్ని రోజులు నువ్వు ఎండిపోయినావేమో, ఎండిపోయినావేమో, ఎండిపోయినావేమో. నువ్వు చిగురించాలా, చిగురించాలా. ఒక బలమైన అభిషేకము, బలమైన అభిషేకము. ఇంత మట్టుకు చాలు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఏలియా బదిలీ వృక్షం కింద కూర్చొని ఇంత మట్టుకు చాలయ్యా, ఇంత మట్టుకు చాలయ్యా, ఇక నా ప్రాణాన్ని తీసుకోవేసయ్యా ఆమేన్. అని అడుగుతున్నాడా. ఈరోజు ఏలియాలాగా నువ్వు కూడా ఇంత మట్టుకు చాలు, నాకు ఈ జీవితం వద్దిగా, నాకు ఈ బ్రతుకొద్దు. ఎందుకు ఈ జీవితం పిల్లలు లేని జీవితం, ఎందుకు ఈ జీవితం అప్పులతో ఉన్న జీవితం, ఎందుకు ఈ జీవితం ఉద్యోగం లేని జీవితం, నిందలతో ఉన్న జీవితం, అవమానాలతో ఉన్న జీవితం అని ఏడుస్తూ 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 ఈ ప్రాంగణంలోకి వచ్చినావేమో. దేవుని ఆత్మతో నింపబడి చెబుతున్నాను, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలకు జీవాన్నిచ్చిన దేవుడు. ఆమేనండి. ఆమేన్. మీ చరిత్రను మార్చలేరా, మార్చలేడా? yes. మారుస్తాడా. మీకు పిల్లల్ని ఇవ్వలేడా, ఇస్తాడా. ఈరోజు ఏ కన్నీళ్లతో వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, ఏ దుఃఖముతో వచ్చావో, ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు మీ జీవితాలలో గొప్ప అద్భుతాలను జరిగించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏదో వింటున్నామంటే వింటున్నాం, వెళ్ళిపోతున్నామంటే వెళ్ళిపోతున్నాం. నో, ఒక్కొక్క మాట బుల్లెట్ లాగా మీ గుండెలోకి దిగాలి. ఆమేన్. ఆమేనండి. హల్లెలూయా. ఒక్కొక్క మాట బుల్లెట్ లాగా దిగాలి. ఆమేన్. ఆమేన్. ఆనాడు బదిలీ వృక్షం కింద కూర్చొని ఏలియా ఏడుస్తున్నట్టుగా ఈరోజు మీరు కూర్చొని ఏడుస్తున్నారేమో. ఇంత మట్టుకు చాలని, ఇంత మట్టుకు చాలని దేవుడు మీకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని మీరు సమాధి చేసేసినారు. అసలు ఆ వాగ్దానం గురించి ప్రార్థన చేయడం కూడా మానేసినారు. ఆ వాగ్దానం గురించి అసలు మీరు అడగడం కూడా మానేసినారు. ఆ వాగ్దానం గురించి దేవుణ్ణి అడగలేకపోతున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకిచ్చిన వాగ్దానాన్ని నువ్వు పట్టుకోవాలి ఈరోజు. ఆమేనండి. ఆమేన్. ఇలా చేతులు చెప్దాం. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఇలా చాపండి. హల్లెలూయా. హల్లెలూయా. పట్టుకోండి, పట్టుకోండి. దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం, అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ఉండొచ్చు. వాగ్దానాన్ని కనుక నువ్వు పట్టుకోగలిగితే నీ చరిత్రను దేవుడు తిరగ రాయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కృప కలుగును గాక. మనల్ని కాకపోతే దేవుడు ఎవరిని దీవిస్తాడు? ఆమేన్. మనల్ని దీవిస్తాడు ఆయన, yes. మనల్ని ఆశీర్వదిస్తాడు ఆయన. ఆమేన్. ఆమేన్. అరే, ఎండిపోయిన ఎముకలకు జీవాన్నిచ్చిన దేవుడు నిన్ను మర్చిపోతాడా? నిన్ను మర్చిపోతాడా? నిన్ను విడిచిపెడతాడా? విడిచిపెట్టడా. హల్లెలూయా. హల్లెలూయా. విడిచిపెట్టే దేవుడు కాదు. నీ కుటుంబంలో ఉన్న వేదన దేవునికి తెలుసు. నీ గుండెలో ఉన్న వేదన దేవునికి తెలుసు. నువ్వు అనుకుంటున్నావు దేవునికి తెలియదని, నువ్వు అనుకుంటున్నావు దేవునికి తెలియదని, కానీ దేవునికి అన్నీ తెలుసు. దేవునికి అన్నీ తెలుసు. అన్ని చూస్తున్నాడు ఆయన, అన్ని వింటున్నాడు ఆయన. ఈరోజు ఒకటే, అయ్యా
ఎండిపోయిన ఎముకలకు జీవం ఇచ్చిన దేవుడా, Yes, Lord. Yes, Lord. నా జీవితంలో గొప్ప కార్యం జరిగించు ప్రభువా. నా జీవితంలో గొప్ప అద్భుతం జరిగించు ప్రభువా. Amen. నా జీవితంలో గొప్ప అద్భుతము జరిగించు ప్రభువా అని గనక కన్నీరు గారుస్తూ గనక మీరు అడగగలిగితే గగనమును చీల్చుకొని ఈ ప్రాంగణంలోకి వచ్చి నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో, ఏ ప్రాంగణం నుంచి చూస్తున్నావో, అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, మస్కట్, కువైట్, దుబాయ్, అబుదాబి, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎండిపోయిన ఎముకలకు జీవాన్ని ఇచ్చిన దేవుడు ఈరోజు దేవుడు నీకు జీవముతో నింపబోతున్నాడు. నీ వాగ్దానాన్ని ఇలా పట్టుకో. ఎండిపోయిన నీ వాగ్దానానికి జీవము రాబోతుంది, రాబోతుంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. Hallelujah. మీ వాగ్దానాలు చిగురించబోతున్నాయి. ఆమేన్ అనండి. మీ వాగ్దానాలు చిగురించబోతున్నాయి. Amen. నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె, నీ కన్నీళ్లు నాకు తెలిసే ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా. రిఖాందాల రబబబబబబ. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నీ కన్నీళ్లు నాకు తెలిసే ఉన్నాయి, నీ వేదన నాకు తెలిసే ఉన్నది. మనం అనుకుంటాం దేవుడు చూడట్లేదేమో అనుకుంటాం, కానీ దేవుడు చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు. నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు, నీ వేదనను దేవుడు చూస్తున్నాడమ్మా.